ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లను మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది? ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం, అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టీఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టొచ్చాం. శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజు నా బతకండి, ఈ దిక్కుమాలిన మీనాలాగా బతకబాకండి, అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి, శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్ఫూర్తి పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా చైర్మన్ సీట్లలో కూడా శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది పైన. అయినా మాకైతే ఆశ చంపుకోలేక ఎక్కడో ఏదో ఒక రోజు వీళ్ళు చదువుకున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు కదా, ఏదో ఒక్క గంటన్నా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మేరకు వాళ్ళు ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చినటువంటి లేదా ఈ ఎన్నికల కమిషన్ సీట్లోకి వచ్చేప్పుడు చేసినటువంటి ప్రమాణాన్ని ఒక్కరోజన ఒక గంటన్నా గుర్తు పెట్టుకుంటారేమన్నటువంటి ఆశతో పదే ఇక్కడికి రావటం జరుగుతుంది. కానీ ఇక్కడ గోడకి చెప్పినా ఒకటే, వీళ్ళకి చెప్పినా ఒకటే అన్న చందాన ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కంచే చేనుమేసిన చందాన ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అందరూ కలిసి పులివెందులలో ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ కోసం చంద్రబాబు కాళ్ళ దగ్గర ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి శవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసే పరిస్థితుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నానని ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా.